రేవంత్ మార్క్ పాలన ఆగస్టు తర్వాత కీలక మార్పులు, పాత పథకాల్లో కొన్ని పక్కన పెట్టేందుకు నిర్ణయం, జిల్లాల సంఖ్య 17 కుదించే ఆలోచన ఉందంట. ఒకవేళ మరి రేపు రేపు 26న లోక్సభ కాన్స్టిట్యూన్సీలు మారుతాయి. 17 ఉండేవో పెరుగుతావో తగ్గుతావో తర్వాత, కానీ ఇప్పుడున్న నాగర్ కర్నూలు రేపు ఉండకపోవచ్చు పార్లమెంటు. ఇప్పుడున్న వరంగల్ మారొచ్చు, మరి అప్పుడు జిల్లాలు మళ్ళీ మారుస్తారా లోక్సభ స్థానాలంటే? రైతు భరోసాగా రైతు బంధు స్కీమ్, ఆసరా చేయుతగా మార్పు, మన ఊరు మనబడి ప్లేస్లో అమ్మ ఆదర్శ కమిటీలు, టీఎస్ ఐపా స్థానంలో 6 కొత్త పాలసీలు, రాష్ట్ర అధికారిక ఎంబ్లంలోనూ త్వరలో చేంజ్, ఇప్పటికే టీఎస్ అబ్రివేషన్ టీజీగా మార్పు. మొత్తం 12 నిర్ణయాల్లో సవరణలు చేస్తారంట. ఈ సవరణలతోన జనాలకి ఉన్న లాభం వస్తే, లాభం కలిగితే మంచిదే. ఇప్పటిదాకా తీసుకున్న 7 నిర్ణయాలు టీఎస్ను టీజీగా మార్చిండ్రు. ఎవరికైనా లాభం చేకూరిందా దానివల్ల? టీఎస్ వల్ల టీజీ మారడం వల్ల ఎవరికి సాటిస్ఫాక్షన్ కలిగింది? ఎంతసేపటికి గత ప్రభుత్వం ఆనవాళ్ళు పోయి నా మార్క్ వేసుకుందామనే ప్రయత్నం తప్ప ఈయన మార్కు, కాంగ్రెస్లో మార్కులు ఉండవు. కాంగ్రెస్లో పనిచేస్తేనే మార్కులు ఉంటాయి. అంతేగాని అందరూ వైఎస్ఆర్సీలు కాలేరు. అందరూ వైఎస్ఆర్సీలాగా పేరు తెచ్చుకోలేరు. అది వేరే ఉంటుంది. ఆ పనితీరు, ఆ పనితనం వేరే ఉంటుంది. ఇక్కడ మరి ఎక్కడనో పనితనం ఎక్కడనో చేంజ్ వచ్చి పేర్లు చేంజ్ చేసే కాడికి వచ్చింది. పేర్లు చేంజ్ చేసుకుంటూ పోతే చాలు. ఈ పేర్లు 12 సవరణలు చేయాలంట. 12 సవరణలు చేయడం వల్ల ఇదంతా ఏమంటారంటే ఎవరి మీద కసి తీసుకోనికే చేస్తున్న పాలనలాగా ఉంది తప్ప ప్రజలకు మంచి చేద్దామన్న వ్యవహారం కనిపిస్తలేదు. ఈ 6 నెలల్లో ఎన్ని ఇష్యూస్, ఒక ఇష్యూవా, ఒక కథన ప్రభుత్వం ఒక్కడన్నా అడ్రస్ చేసిందా? ఒక ప్రజా సమస్యనన్నా, ఒక ఇచ్చిన హామీలలో ఒక బస్సు తప్ప ఇప్పటిదాకా ఏదైనా హామీ అమలు చేసిందా? ఏమీ లేదు. ఇట్లాంటివి ఈ మార్పులు, అది మార్చిండ్రు, ఇది మార్చిండ్రు, ఏమొస్తుంది? 12 నిర్ణయాల్లో సవరణలు. మంచిగా ఉంటే కొనసాగించండి, ఏముంది? గత ప్రభుత్వంలో, అంతకుముందు ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ మంచిగా ఉంటే కొనసాగించలేదా? మంచిగా ఉంటే కొనసాగించండి. వాటిని పేరు మార్చుకుంటూ పోతే ఏమొస్తుంది? టీజీగా మార్చడం ద్వారా అనవసరంగా డిపార్ట్మెంట్లో కొత్త ఆమ్లం డిజైన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం, మళ్ళీ దాన్ని ఏదో చేయడం, అదంతా ఏదో చేస్తున్నామని చూపించుకోవడం తప్ప రైతులకు పొలాల్లో నీరు లేక ఎండిపోతే ఎవడు పట్టించుకుంటూ లేడు. తానికి నీరు లేకపోతే అది చూసినాం, ట్యాంకర్లు బుక్ చేసుకున్నారు 5,000 రూపాయలు పెట్టి. మొన్నటిదాకా అదే జరిగింది. ఇక ఇప్పుడు వర్షాకాలం వచ్చింది. ఫస్ట్ రైతు బంధు, రైతు భరోసాను ఇవ్వండి. ఇస్తే ఆ మార్పు, ఈ కేసీఆర్ మర్చిపోవాలంటే, గత పాలన మర్చిపోవాలంటే, గత ప్రభుత్వంలోని స్కీమ్స్ మర్చిపోవాలంటే అంతకు మించిన స్కీమ్స్, అంతకు మించిన పాలన అందించాలి. అది సిస్టమ్ ఎక్కడైనా అంతే. ఒకరు మంచి చేసినప్పుడు దాని వెనుక ఉన్న వాళ్ళని ఎవరు గుర్తుపెట్టుకోరు. పాలన మంచిగా ఉండాలి. పేర్లు మార్చినంత మాత్రాన, లేకపోతే ఇంకేదో తెలంగాణ విగ్రహాన్ని మార్చినంత మాత్రాన, తెలంగాణ ఆమ్లంకి వెళ్ళి కాకతీయుల తోరణము చార్మినార్ తీసేసినంత మాత్రాన, తెలంగాణ తల్లి కిరీటాలు వడ్డానాలు తీసేసినంత మాత్రాన ఏమి కాదు. దానివల్ల ఇక ఎవరు పాలకులు వస్తే వాళ్ళ అమ్మనే తెలంగాణ తల్లి ఫోటోలు పెడితే మా అమ్మ ఇట్లే ఉండే కాబట్టి ఇట్లే పెట్టుకుంటా అంటే కష్టమవుతుంది. కానీ ఏం చేస్తాం, పరిపాలన అట్టే నడుస్తున్నది. అది ఎట్లా ఉంటుందో తెలియదు. కానీ ఇది కాదు, గత ప్రభుత్వ పాలనను మరపాలంటే, జనాల కనుక టర్న్ చేయాలంటే గత ప్రభుత్వం కన్నా ఎక్కువ చేయాలి. గత ప్రభుత్వం కన్నా మంచి చేయాలి పాలన. అవి పక్కన పెట్టేసి ఉత్తగా పేర్లు మార్చుకుంటూ పోతాం. మేము ఉత్తగా టిమ్స్, అది 24 అంతస్తుల హాస్పిటల్ కాబట్టి కొత్త హాస్పిటల్స్ వరంగల్లో ప్లస్ ఇక్కడ అవన్నీ మార్చేస్తాం, ఆ డిజైన్ మార్చేస్తాం. తెలంగాణ అనే పేరు మార్చండి. అసలు తెలంగాణ అనే పేరు మార్చితే ఎవ్వరు గుర్తుండరు. ఇంకా మీరే గుర్తుంటారు, మీరే స్టార్ట్. తెలంగాణ అనే పేరు మార్చి ఇంకేదైనా కొత్త పేరు కనిపెట్టండి. తెలంగాణ అనే పేరున్న రోజులు తెలంగాణ ఉద్యమం ఉంటుంది, గుర్తుంటుంది. ఉద్యమకారులు గుర్తుంటారు, అన్నీ గుర్తుంటాయి. తెలంగాణ అనే పేరు మార్చేస్తే అసలు ఏది ఉండదు, ఇంకా లొల్లే ఉండదు. అప్పుడు ఏ టెన్షన్ ఉండదు. ఇంకా మీరే ఫస్ట్. చరిత్రను ఎవరు తుడపలేరు, చరిత్రను ఎవరు మళ్ళీ రాయలేరు. గత చరిత్రను తిప్పి ఎవరు రాయలేరు. అనవసరంగా పేర్లు మార్చేంత మాత్రం నా బుక్కు చింగిపోదు, వేస్ట్ ఇదంతా. చరిత్రలో మీకు ఒక పేజీ ఉండాలంటే మీరు ఏదైనా చేయండి. మీరు గత చరిత్ర కన్నా దాని పాలన, ఆ పాలనలో ఉన్న లోపాలను గుర్తించారు కదా, ఆ లోపాలను మళ్ళీ చేయకుండా, ఆ తప్పులు చేయకుండా మళ్ళీ అంతకన్నా బెటర్ పాలన అందించండి. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండండి. ఇచ్చిన స్కీమ్స్ అమలు చేయండి. జనాలకు ఏది మంచో అది చేయండి. అంతేగాని ఎవరి మీదనో కక్షతోనో పరిపాలన చేస్తే అది ప్రజలు అన్ని రోజులు స్వీకరించరు, అన్ని రోజులు దాన్ని స్వాగతించరు. ఉంటుంది, దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం తర్వాత మొన్న అన్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు అన్న ఒక మాట, మీకు పరిపాలన, మీకు అధికారం ఇచ్చింది నన్ను జైలు పంపనీకైనా అని మోడీని ఉద్దేశించి అన్నారు.
మోడీకి అధికారం ఇచ్చింది మిమ్మల్ని జైలేనికి కానప్పుడు మీకు అధికారం ఇచ్చింది మంచి పనులు చేయనికినే కదా, మీరు కూడా ఆలోచించుకోవాలి. మీకు పరిపాలన అధికారం ఇచ్చింది, మీకు 10 సంవత్సరాల 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదని మీకు అధికారం ఇచ్చింది ఏదో అడ్డమైన నిర్ణయాలు తీసుకోనికే కాదు, మీరు చెప్పిన పనులు అమలు చేయనీకే. ఇప్పుడు వానాకాలం వచ్చింది, రైతు బంధు రైతు భరోసానో ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి వానలు పడతాయని చెప్తున్నారు. ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే ఈ నెల ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే వాళ్ళకి విత్తనాలు వేసుకున్న టైంకు వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. రైతు బంధు రైతు భరోసానో ఏమి ఇస్తారో, మీ దగ్గర ఏం డబ్బులు అడ్జస్ట్మెంట్ అయితే అది అసలు దాన్ని ఊసేయలేదు. వానాకాలం వచ్చింది, మరి రైతు బంధు స్కీమ్ ఎత్తేస్తామని చెప్పండి, లేకపోతే అసలు ఎవరికి డబ్బులు ఇచ్చేది లేదు, డబ్బులు లేవు, ఎవరికి ఇచ్చేది లేదు, క్లోజ్ అని చెప్పండి, ఎప్పుడో ఉన్నప్పుడు ఇస్తామని చెప్పండి. అది పెట్టుబడి సాయం, రైతులకు పెట్టుబడి చేయడానికి ఇస్తున్న సాయం. కాబట్టి మీరు ఆ దిశగా ఆలోచించాను తప్ప అనవసరమైన నిర్ణయాలు అనవసరమైన దానితో అనవసరంగా పిఆర్ స్టాండ్లతో రాజకీయాలను ఎక్కువ రోజులు చేయలేరు. పిఆర్ స్టాండ్లతో ఎక్కువ రోజులు నిలబడవు. పిఆర్ స్టాండ్లు రేవంత్ రెడ్డి గారు పోతే ట్రాఫిక్ ఆపరు అన్నారు, ట్రాఫిక్ ఆపుతలేరా? ఆపుతున్నారు కదా. నేను ఇప్పటిదాకానే ట్రాఫిక్ ఆపుతూనే వచ్చిన, ట్రాఫిక్లు ఇరుక్కొనే వచ్చిన. పిఆర్ స్టాండ్ కాదా అది? జనము నిజాన్ని మీరు అబద్ధంగా మార్చి లేదా అబద్ధాన్ని నిజంగా మార్చినంత మాత్రాన ప్రాక్టికల్గా కనిపిస్తూ ఉంటుంది. మీరు జనాలకి వెళ్ళే పోవాలి, ట్రాఫిక్ ఆపాలంటే ఆకాశంలోకి వెళ్ళే మోరు ఎవరైనా కూడా భూమి నుంచే పోవాలి. దానిలో ఉన్న ఒక 10 మందిలో 5 మందికైనా గుర్తుంటుంది, వీళ్ళు ట్రాఫిక్ ఆపొద్దన్నారు కదా, ట్రాఫిక్ ఆపిరు ఏందని. ఇట్లాంటివే ఈ స్టంట్స్ వద్దు. ఎందుకంటే గత పాలనను మించి పరిపాలన చేయాలని అందరూ కోరుకుంటారు. గత పాలనను కాదని మీకు అధికారం ఇచ్చారంటే మీరు ఏదో చేస్తారని, మీరు ఏదో చేయాలని, మీరు స్కీమ్స్ అవన్నీ హామీలు చాలా ఇచ్చారు కదా, అవన్నీ అమలు చేస్తారని. ఇగో ఈ ముసలి వాళ్ళకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుందని, 4,000 రూపాయలు ఇప్పటిదాకా రాలే, ఎప్పుడు ఇస్తారో క్లారిటీ కూడా లేదు, దాని మీద కనీసం ఒక మాట కూడా లేదు. ఇస్తారో ఎరో కూడా తెలియదు, ఇంకా అట్లా అయిపోయింది. ఓకే, ఇది ఈ మారుస్తారంట, మొత్తం మారుస్తారంట. ఇంకేమేమి మారుస్తారో తెలియదు. మరి ట్యాంక్ బండ్ను ఇట్లా తిరిగేస్తారేమో తెలియదు, సెక్రటరీని మొత్తం మళ్ళీ కులగొట్టి కడతారేమో తెలియదు, అమరవీర స్తూపం అట్లా ఉండవద్దు, దాన్ని ఇంకోలా కొంచెం డిజైన్ తప్పు ఉందని చెప్పి వాస్తు తప్పు ఉందని మారుస్తారేమో తెలియదు. ఇంకా ఏమేమి మారుస్తారో తెలియదు. కలెక్టరేట్ మొత్తం కులగొట్టేస్తామో తెలియదు. జిల్లాలు మొత్తం మారుస్తామంటారు కదా, జిల్లాలు మారుస్తాం, అది మారుస్తాం, ఇది మారుస్తాం. ఈ దీనితోన గత పాలన మార్పించలేరు, మేము మార్పు వేసుకోలేరు. ఇవన్నీ ఉత్తగా పేపర్ రాయాల్సిందే. రేవంత్ మార్పు పాలన అని పేపర్లో మనకున్న 2-3 పేపర్లు ఉన్నాయి రోజు. అసలు రైతుల కష్టాలు పట్టవు ఆ పేపర్లకు. రైతులు విత్తనాల కోసము ఎరువుల కోసము లైన్లు కట్టినారు, చెప్పులు పెట్టినారు, మళ్ళీ వాళ్ళ పాస్బుక్లు రేషన్ కార్డులు వాళ్ళ దగ్గర ఉన్న ఏం పేపర్లు ఉంటే ఆ పేపర్లు తువాలలు అవన్నీ లైన్లో పెట్టి నిలబడ్డారు. మళ్ళీ అట్లాంటివి బట్టన్ పేపర్లు కొన్ని ఉన్నాయి. ఆ పేపర్లు అవి ఎవరి కోసం ఉంటుంది? నేను ఆ పేపర్ల గురించి నేను చెప్పాలని అవసరం లేదు, ఆల్రెడీ ఉంటే నేను అవసరం వచ్చినప్పుడు చెప్తాను ఏ పేపర్ ఏం చేస్తుంది. జనాల కోసం రాయండి వార్తలు, కానీ పాలకుల కోసం రాసిన పేపర్లు ఏవి కూడా నిలవలే, పోయినాయి మార్కెట్లో. డబ్బులతోనే అన్ని పేపర్ నిల్వ, ప్రజాదరణ పోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.